పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే, దేవ వచ్చాడు. పిల్లలు బయట వాళ్ళకంతటా వాళ్ళు అన్ని వంటలు చేసుకుంటారు, కానీ మన పిండి వంటలు అయితే తినలేరు కదండి. స్పెషల్గా వండమని ఏమీ కూరలు అవి అడగట్లేదు, నాకంటే బాగా వంట చేస్తున్నాడు. ఇవాళ ఏంటంటే కొబ్బరి బూరెలు, కొన్ని కోరికలు ఉన్నాయన్నమాట. వాటిల్లో భాగంగా ఇవాళ కొబ్బరి బూరెలు చేతి చెక్కలు చేస్తారు కదా, అవి వండుతున్నాను అనమాట. మేము ఎలా చేస్తామో ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్. ముందైతే మేము అన్నీ రెడీ పెట్టేసుకున్నామండి. ఇంకా పిండి ఎలా పట్టించుకోవాలనేది ముందు చూద్దాము, తర్వాత పాకం. ఇదిగోండి బియ్యం శుభ్రంగా, మనకి కోటా బియ్యం అనమాట. కోటా బియ్యం అయితే పిండి బాగా వస్తుంది. శుభ్రంగా కడిగేసుకుని ఒక 4-5 సార్లు కడిగి అప్పుడు మంచిగా నానబెట్టుకోవాలి. కనీసం ఒక 10 గంటలన్నా నానాలి. మార్నింగ్ శుభ్రంగా కడిగేసి మొత్తం ముందంతా నీళ్ళు లేకుండా వడేసుకోవాలండి బియ్యం. తర్వాత ఇట్లా క్లాత్ మీద పోస్తే ఏంటంటే ఇంకా ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే కనుక మంచిగా పోతుంది. పీల్చేసుకున్న తర్వాత అప్పుడు మిల్లు పట్టించుకుంటే అక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, పిండి బాగా వస్తుంది అనమాట. ఇక్కడ నేనైతే ఇదిగోండి బెల్లము, కేజీ పావు బెల్లం అనమాట తరిగి పెట్టేసుకున్నాము. ఇవాళ నాకు ఆంటీ హెల్ప్ చేస్తున్నారు అనమాట. బెల్లం తరిగిన తర్వాత చక్కగా ఒక గుప్పుడు పంచదార, కేజీ పావు బెల్లం అండి ఇది. ఒక గుప్పుడు పంచదార వేసుకుంటాను నేను, కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అనమాట. పటికి బెల్లం కానీ పంచదార కానీ వేస్తే కొంచెం ఒక బెల్లం తడిచేంత వరకు వాటర్, మరీ ఎక్కువేం అవసరం లేదు. మీకు ఎంఎల్లో అంటే ఒక 100 to 150 ml అనుకోండి వాటర్ పోసుకొని ముందు బెల్లం కరగబెట్టుకోవాలి. బెల్లం ఒకసారి కొంచెం కరిగినాక వడకట్టుకోవాలండి, లేకపోతే అదంతా మనకి తుక్కది ఏమైనా ఉన్నా ఇసుకున్నా నీట్గా ఉంటుంది. వడకట్టేసుకోండి. బెల్లం కొంచెం బాగా పాతగా ఉన్నట్టుంది, మంచి డార్క్ కలర్లో ఉంది. మేమైతే ఏంటంటే చిన్నది ఇట్లా స్క్వేర్ షేప్లో ముక్కలు వస్తాయి కదా, స్పెషల్లీ ఆ బెల్లమే తెప్పిస్తాను నేను, కానీ అది కూడా బాగా డార్క్గా ఉంది. మేము పాకం ఎట్లా చెక్ చేస్తామంటే వాటర్లో వేసి చేస్తాము, తెలిసిపోతుంది కానీ ఇంకా రాలేదని. బట్ ఒకసారి ముదురు పాకం అయిపోతుంది. మనం మరీ అంత టూ మచ్ ఎక్స్పర్ట్లం అయితే కాదు, ఎప్పుడు అసిస్టెంట్లమే. ఇంకా వండకు రావాలి. ఇప్పుడైతే 100% వచ్చినట్టు అనిపిస్తుంది. పాకం ఉడికేటప్పుడే అర్థమైపోద్దండి వచ్చిందా లేదా అనేది. అది నొరగా మనకి ఎట్లా ఏ స్టైల్లో వస్తుంది అనే దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఇది కొంచెం చూసారా, ఇట్లా వండుకొచ్చేసింది కదా, ఇట్లా వస్తే చాలు. ఇంకా మనం అదిగో ఇది కానీ కొంచెం ఆ కొబ్బరి అది తీసుకునే లోపల కేజీకి, ఇప్పుడు కేజీ పావు వేసాను కదండి నేను, దానికి ఇదిగోండి 2 కొబ్బరికాయలు తురుము పెట్టేసుకున్నాను. కొబ్బరి కొంచెం మరీ ముదురుగా లేదు, ఒక మాదిరిగా ఉంది. మరి ఉన్నది ఇదే వేస్తున్నాను. కొబ్బరి అనేది ఒక్కొక్కళ్ళ చాయిస్ అనమాట. కొంతమంది తక్కువ వేసుకుంటారు, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. నేను చేసేటట్టు చూపిస్తున్నాను. చూసారా, చక్కగా ఇట్లా మంచిగా పాకం వచ్చేసింది. దీంట్లోకి ఇప్పుడు ఈ కొబ్బరి వేసేసి మళ్ళీ మంచిగా పాకం రావాలి. మా అత్త పద్మత బాగా చేస్తుంది అన్నమాట కొబ్బరి బూరెలు. మనకి ఎప్పటికప్పుడు, ఇంతకుముందేమో అమ్మకి ఫోన్ కొట్టేసేదాన్ని, ఇంకెప్పుడు ఆవిడ పాపం పైన బిజీగా ఉంది కదా, అందుకని ఇప్పుడు అన్నిటికీ అత్తకే ఫోన్. ఇది ఇప్పుడు చూసారండి ఉడక ఆగిపోయింది కదా మొత్తం. మనం ఈ టైంలో అస్సలు ఇది పిండి పోయకూడదు అనమాట. మళ్ళీ మంచిగా ఉడక రానిచ్చిన తర్వాత ఇది కూడా పాకం చెక్ చేసుకోవచ్చు అంటండి. మనం చేసుకున్న తర్వాత అప్పుడు అది పిండి పోస్తే చాలా బాగా వస్తాయంట. చూసారా, మొత్తం అంతా దగ్గరికి వచ్చింది. మళ్ళీ పాకం కూడా చెక్ చేసాము, ఉండకు కూడా వస్తుంది అనమాట. వాటర్లో వేసి చూసినా అర్థమవుతుంది. ఇంక ఇప్పుడు మనం పిండి మరీ పాకం రాకుండా పోసినా కానీ పిండి ఎక్కువ పట్టేస్తుందండి, బెల్లం తీపి సరిపోదు అసలు. ఇదిగోండి వాటర్లో వేస్తే అట్లా ఉండకు వచ్చేసింది. మళ్ళీ కూడా ఇది కొంచెం పిండి పోసేటప్పుడు మటుకి ఇద్దరు ఉంటే బాగుంటుంది. ఉండలు లేకోకుండా పోసుకుంటే చక్కగా ఇట్లా వెడల్పుగా తొందరగా కలిపేసుకోవచ్చు. మా అత్తయ్య తెడ్డిచ్చారు ఎప్పుడుదో పాపం, ఎన్ని సంవత్సరాలతో, నువ్వు పట్టుకెళ్ళి అమ్మాయి నేనేం వంటలు చేస్తున్నానులే అని ఇచ్చారు. దాన్ని ఎక్కడ పెట్టానో నాకు కనపడలే. ఇప్పుడు పప్పు గుత్తుని ఇలా వాడుతున్నాం అనమాట. ఉపాయం ఉండాలండి దేనికైనా. యాక్చువల్గా పాకం వచ్చినాక యాలకుల పొడి వేసుకోవాలి, కానీ మా దేవికి ఇష్టం ఉండదని వేయలేదు నేను. పాకం రాగానే నెయ్యి వేసుకోవాలి, కానీ కొంచెం ఒక 2 స్పూన్లు వేస్తే బాగుంటుంది, టేస్ట్ కమ్మటి వాసన వస్తుంది. మనకి ఈ వీడియో గొడవలో నేను నెయ్యి వేయలేదు, ఇప్పుడు ఆంటీకి గుర్తొచ్చింది. ఇదిగోండి చక్కగా పాకం అయితే ఇట్లా
కొంచెమే చేసుకున్నప్పుడు అండి కరెక్ట్గా చూసి పట్టేసుకోవాలి మనం, ఎందుకంటే మళ్ళీ అది ఆరే అంతసేపు ఏమి ఉండవు కదా, మనం అంత కలిపి కొంచెం చేసుకున్నాం కనుక కరెక్ట్గా చూసి పిండి అనేది కరెక్ట్గా పోసుకోవాలి. ఇంకా ఇలా ఒక్క 5 మినిట్స్ ఉంచేసుకుని మూత పెట్టి 5 మినిట్స్ ఉంచి అప్పుడు ఇంక మనం రెడీగా చేసేసుకోవడం. పాల ప్యాకెట్లు వాడుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆయిల్ పోసాం కదా ఆ ప్యాకెట్, యూజువల్గా అయితే ఇదే వాడుతున్నామండి, మన గానుగ నూనె వాడుతున్నాం, కట్టు గానుగ నూనె. ఇప్పుడు ఏంటంటే కొంచెము రిఫైండ్ ఆయిల్ ప్యాకెట్స్ తెప్పించాను, జస్ట్ ఈ పిండి వంటలకు మాత్రమే. ఇంక ఇంతే, కొంచెం కొంచెంగా పిండి తీసుకొని చేసుకోవడం. ఇంకా అంతేనండి, గబగబా మనం చేసేసుకోవడం. నూనె మంచిగా కాగింది, చక్కగా ఒకటైతే పొయ్యికి తిప్పి పెట్టేసింది ఆంటీ. నేను ఎక్కువసేపు నుంచోనిలే అని చెప్పి వాళ్ళ ఆంటీని కొంచెం హెల్ప్ చేయమని పిలిచాను. ఇది కొంచెం చిన్న దాంట్లో తీసుకోవాలి, కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడే కదా వేడిగా ఉంది, పై నుంచి తీసి చేద్దామని చెప్పి చేసేస్తున్నాను. కిచెన్ ఆ మాత్రం ఆగం అవ్వకుండా ఉండదు పిండి వంటలు చేసినప్పుడు. ఇంక ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే మళ్ళీ పోస్తున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది ఇంత ఫ్లాట్ మూకుడు డీప్ ఫ్రైకి పనికిరాదు అనేది, ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట బేసికల్లీ. ఇప్పుడు చక్క అన్ని చెక్కలకు కూడా రెడీ చేసేసుకున్నాను. నూనె ఇందాక కూడా ముందే పోసి పెట్టాను కనుక ఇప్పుడైతే గ్యాస్ వెలిగించట్లేదు, కొంచెం ఆయిల్ అయితే పోసాను, చూసిపోద్దాం మళ్ళీ. ఎందుకంటే కాక నూనె నేను తీసేస్తానండి, మళ్ళీ మొక్కలకి వాటికి వాడుకోవటమే కానీ మళ్ళీ వాడను. ఇదిగోండి ఇంకా చెక్కలు, చేతి చెక్కలు, ఇవి మా అమ్మాళ్ళు చేస్తారు స్పెషల్గా. అంటే మా ఊర్లో కొంతమంది చేస్తారు, కొంతమందికి రాదు, కానీ మా ఇంట్లో అయితే మాత్రం స్పెషల్గా చేస్తారు. ఇంకా దానికి సన్నగా తరుక్కోవాలి, ఉల్లిపాయ తరిగేసి కొంచెం చేతితో ఇట్లా మ్యాష్ చేసేస్తే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇంకా ఇక్కడ ఒక 2 అంగుళాలు అల్లం ముక్క, అలాగే పచ్చిమిర్చి, మీరు తినే స్పైస్కి అకార్డింగ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు, నేను ఇక్కడైతే కొంచెం దరదర చాప్ చేసి వేస్తా. పిండి నేను ఒక 3 కేజీలు బియ్యం దాకా పోసినట్టున్నాను. ఇది 1.5 కేజీన్నర బియ్యం పిండి అనుకోండి, దానిలోకి సరిపడా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేనైతే ఇంగ్రీడియంట్స్ కొలతలు కరెక్ట్గా ఏం చెప్పట్లేదు. దానిలోకి ఉల్లిపాయలు ప్రాసెస్ చెప్తున్నాను, ఎందుకంటే ఉప్పు కారం ఇవన్నీ కూడా మనం మన రుచికి తగినట్టు ఇప్పుడు ఇప్పకన్నా అంటే మన రుచికి తగినట్టు వేసుకుంటాం కనుక. ఇదిగోండి చూసారా, ఇట్లా మంచిగా అయిపోతుంది. చాప్ చేస్తాను చాపర్లో వేసి, కొంచెం కరివేపాకు, మంచి వాసన. ఈ మన మిద్దె తోటల మిరపకాయలు బాగా ఘాటున్నాయి. రుచికి తగినంత ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలి, మళ్ళీ పడితే వేసుకోవచ్చు, కానీ ముందైతే మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి, తడిపిండి కదా. ఇవి నానబెట్టిన శనగపప్పు కొంచెం ఎక్కువ అవుతుంది అవ్వండి. ఇప్పుడు ఆ పిండికి సరిపడా అయితే 1 కప్పు శనగపప్పు సరిపోతుంది. ముందు ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకోవాలండి. ఆ వెన్న కూడా, ఇది వెన్న అండి, మామూలుగా మనం వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు, కానీ లేదు అంటే క్రీమ్ వస్తుంది కదా, అది కూడా వేసుకోవచ్చు, కానీ మాకైతే వెన్నే అలవాటు. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత నువ్వులు మరీ ఎక్కువే కూడా ఏం అవసరం లేదు, జస్ట్ అది అక్కడక్కడ తగులుతుంటే ఫ్లేవర్ కోసం అంతే. ఇప్పుడు ఇవన్నీ ముందు బాగా కలిపేసుకోవాలి, నీళ్ళు పోసి కలపొద్దు ముందు, అసలు వీటిలోనే ఈ మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. ఇంతే అండి, కొంచెం కొంచెం కలుపుకోవాలి, ఇది ఒకసారి కలుపుకోవద్దు. ఇది ఏంటంటే తడిపిండి కదా, వాటర్ అనేది తక్కువ పడుతుంది, సో చూసుకుని కలుపుకోవాలి. ఇది ఇలా పిండిని కొంచెం ఇలా ఈ వేళ్ళతోటి నొక్కుతూ ఇలా చేసుకోవాలండి. ఇలా రాదు అనుకుంటే కనుక మనకి మీరు మామూలుగా రౌండ్గా క్లాత్ మీద కానీ లేకపోతే మిషన్ సహాయంతో కానీ చేసుకోవచ్చు, పూరీ ప్రెషర్ సహాయంతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇవి చేతి పకోడీలు అని చెప్పి ఇవి ఇలాగే బాగుంటాయి అన్నమాట. అంటే ఇక మాకు అలా అలవాటు అయిపోయింది, ఇంకా నాకైతే అట్లాగే నచ్చుతుంది, మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా. ఇంకా నాకు చేయడం వచ్చు కనుక నేను ఇవి ఇలాగే చేసేసుకుంటాను. మనకి ఇది ఇంకొకరితో సహాయం అవసరం లేదండి, ఏగటం నెమ్మదిగా ఎగుతాయి కనుక ఒక వాయి వేసుకుని 2 వాయిలు రెడీగా పెట్టుకుని ఇంకా మనం మూకుడు వెలిగించేసుకోవచ్చు, సరిపోద్ది. మనకి వెన్న కూడా సరిపోయినట్టే అనిపిస్తుంది, పిండి పట్టుకుంటే చేతితో తెలిసిపోతుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు లేదు మాకు ఇట్లా రావట్లేదు అనుకుంటే మందంగా చేయొద్దు, అది బేసిక్గా మందంగా చేస్తే మళ్ళీ ఇట్లా ఉల్టా వేసుకున్నారనుకోండి వేసేటప్పుడు ఈజీగా జారుతాయి,
మామూలుగా ఫ్లాట్గా ఉన్నప్పుడు వేసుకునే కంటే. అంటే ఇవన్నీ ఫస్ట్ టైం ఎవరన్నా వీడియో చూసి ప్రయోగాలు చేస్తారేమో అని నేను టిప్స్ చెప్తున్నాను. మామూలుగా అయితే ఎట్లా చేసుకునే ఇబ్బంది ఉండదు అనుకోండి రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళకి. ఉల్లిపాయ కూడా నేను అంత వేసాను కదా అని చెప్పి అంతే వేయద్దు, కొంచెం కావాలంటే ఎక్కువ కావాలనుకున్నా వేసుకోవచ్చు. పప్పులు కూడా ఇట్లా నోటికి తగులుతూ చాలా బాగుంటుంది. అంత పొడుగ్గా మా పెద్దమ్మాళ్ళు మా అమ్మాళ్ళు అయితే అసలు ఇంకా పొడవుగా చేసేవాళ్ళు. మనకు అంత సీన్ లేదండి, ఇదే మనకి ఎక్కువ. ఇంత ప్లేట్ అంత పొడవు చేసేది మా పెద్దమ్మ అయితే. ఇదిగోండి ఇట్లా నొక్కుంటూ వెళ్ళిపోవడమే, ఇంకా అట్లా నొక్కుంటూ వెళ్ళిపోతుంది. తనైతే డైరెక్ట్గా మూగుడులో కూడా వేసేస్తుంది అనమాట. వేసేస్తుంది కాదు, వేసేది. అదండి మొత్తానికైతే మన బూరెలు చెక్కలు రెండు కూడా కంప్లీట్ అయిపోయినాయి. చెక్కలది నేను యాక్చువల్గా క్లిప్పు రికార్డ్ చేయలేకపోయాను, అంటే వేగేటప్పుడుది రికార్డ్ చేయలేకపోయాను. ఇంకా మొత్తానికైతే చాలా బాగా వచ్చినాయండి. యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఎలా అయితే చూపించానో అలా యాజ్ ఇట్ ఈజ్గా బ్రహ్మాండంగా వచ్చినాయి. అంటే నేను ఎలా అయితే కోరుకున్నానో అలా వచ్చినాయి, చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఇంకా చెక్కలు అయితే అసలు మనం ఆబ్వియస్లీ ఎక్స్పర్ట్ అనుకోండి దాంట్లో. మొత్తానికి మంచిగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీరు అంటే ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది కదండి, నేనంటే చాలా ముందు నుంచే మొదలు పెట్టేశాను, దేవు వచ్చాడు కదా అని చెప్పి. ఇంకా పిండి వంటలు వాళ్ళు రెగ్యులర్ వంటలు ఎలాగో చేసుకుంటారు, ఇలాంటివి కొంచెం స్పెషల్గా చేసి పెడదామని మొదలుపెట్టాను. ఇంకా చాలా ఉన్నాయి అనమాట, ఒక్కొక్కటి తను అడిగినవి అవన్నీ కూడా ఇంకా చేస్తూ ఉంటాను. మీకు ఇలా మన పాతకాలం వంటల్లో మీకు ఏ వంట ఇష్టం అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా మీకు వీడియో ఏమనిపించింది అనేది కూడా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, చక్కగా ఇలా మనకు నచ్చిన వంటలు చేసుకుని లైఫ్ని ఆనందంగా ఆస్వాదించాలని ఆశిస్తూ మీ సునీత.